మీకు దమ్ముండి తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. ఇలాంటి సినిమాలు తీసినాడు చెప్తున్నా కొడుకు. పవన్ కళ్యాణ్ వాడుకున్నారు సినిమాలో, అంతే, అంతకుమించి ఏం లేదు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మొసలికి నాలుకుండదు, తాబేలుకు వెంట్రుకలుండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పాములకి చెవులుండవు, ఇక కొంతమంది మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసుండదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హరిహర వీరమల్లు మూవీ ఇష్యూనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనాది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. వరుస హిట్లని తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీతో దూసుకుపోయిన పవన్ కళ్యాణ్ కి చాలా ఏళ్ల నుండి ఒక్క కమర్షియల్ హిట్ మూవీ లేకపోయినా తన ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ పాపులారిటీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే 5 సంవత్సరాల ముందు షూట్ స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు మూవీ తాజాగా రిలీజ్ అవ్వగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఆ మూవీ ప్రొడక్షన్ ప్రీమియర్ షోలని ఆయోజించగా ప్రతి టికెట్ ని 600 రూపాయలకి అమ్మడంతో ప్రీమియర్ షో ద్వారానే 30 కోట్లు కలెక్ట్ చేసిందని పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో చెప్పడం గమనార్హం. అయితే ఈ మూవీ చూసిన వారంతా స్టోరీ బాగున్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ముఖ్యంగా సీజీ, ఎడిటింగ్, ఫైట్స్, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని, డైరెక్షన్ కూడా చాలా వీక్ గా ఉందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్లు తెలుస్తుంది. అసలు డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు మూవీ నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి? హరిహర వీరమల్లు మూవీని కంప్లీట్ చేసిన జ్యోతి కృష్ణ ఎవరు? ఏం రత్నం వల్లే హరిహర వీరమల్లు మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గాయా? నిజంగానే డైరెక్టర్ క్రిష్ కి మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ ని తీసుకోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా ఉందని ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయే స్టేజ్ వరకు వచ్చారు. ఎందుకంటే 2020లో ఈ సినిమా పట్టాలెక్కగా మొదట్లో బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లా షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న దానికి భిన్నంగా ప్యాసింజర్ ట్రైన్ల నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వచ్చింది. మొదట పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ, ఆ తర్వాత ఎలక్షన్స్ కారణంగా కాస్త లేట్ అవ్వడం, ఆపై ఓజీ మూవీ లైన్ లోకి రావడం, ఇలా చాలా కారణాల వల్ల హరిహర వీరమల్లు మూవీ ఒక కొలిక్కి రాలేకపోయింది. దీంతో డైరెక్టర్ క్రిష్ సైతం ఆ మూవీ నుండి తప్పుకున్నాడు. ఇక ప్రొడ్యూసర్ ఏం రత్నంకి వేరే దారి లేక తన పెద్ద కొడుకైన జ్యోతి కృష్ణకి హరిహర వీరమల్లు మూవీ డైరెక్షన్ బాధ్యతల్ని అప్పగించారు. అలా క్రిష్ చేతుల్లో సినిమా ఉన్నంత వరకు మెగా ఫ్యాన్స్ లో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే క్రిష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ గా ఉంటూ అప్పటికే బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ మొత్తాన్ని కేవలం 100 రోజుల్లో కంప్లీట్ చేసి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మెగా అభిమానుల్లో హరిహర వీరమల్లు మూవీ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లోకి వెళ్ళింది. అయితే ఉన్నట్టుండి క్రిష్ ఆ సినిమా నుండి తప్పుకోవడంతో ఫ్యాన్స్ ఆశలు ఆవిరై సినిమాపై సందేహాలు మొదలయ్యాయి. కానీ ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ టేక్ ఓవర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ అయోమయంలో పడ్డారు. ఇక అలా క్రిష్ హరిహర వీరమల్లు మూవీ నుండి ఎందుకు తప్పుకున్నాడనే వార్తలు తెరపైకి రావడంతో ఈ వార్తలపై స్పందించిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం క్రిష్ మరో ప్రాజెక్ట్ లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని, యూవీ బ్యానర్ లో అనుష్కతో ఘాటి మూవీ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ ని చేయలేకపోతున్నాడని చెప్పినా ఎవరు అతని మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో మూవీ చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ ఆశపడతాడు. అలాంటి అవకాశం వచ్చిన క్రిష్ ఆ అవకాశాన్ని వదులుకొని ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే డౌట్లు అందరిలోనూ రైజ్ అయ్యాయి. నిజానికి ఏఎం రత్నం గారు ముందుగా విజయశాంత్ కి మేకప్ మ్యాన్ గా పనిచేస్తూ ఆమె ద్వారా కొంతమంది నటీనటులతో, రాజకీయ నాయకులతో పరిచయం చేసుకున్నాడు. దీంతో కొన్నాళ్ళయ్యాక మేకప్ మ్యాన్ గా ఉండలేక ప్రొడ్యూసర్ తన లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు. ఇక అలా విజయశాంత్ కి ఏఎం రత్నంతో ఉన్న పరిచయం కారణంగా అతనికి డేట్స్ ఇవ్వడంతో ఏఎం రత్నం మొదటిగా 9 లక్షలు అప్పు చేసి కర్తవ్యం అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ 1990లో రిలీజ్ అయ్యి 7 కోట్లని కలెక్ట్ చేసి
బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు విజయశాంతికి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఉన్నట్టుండి ఏఎం రత్నం పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయి స్టార్ హీరోలందరూ తనకి డేట్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక ఆ తర్వాత పెద్దరికం, తేజస్విని, సంకల్పం అనే మూవీస్ ని చేస్తూనే అప్పటి వరకు సంపాదించిన 15 కోట్ల బడ్జెట్ తో శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ మూవీని స్టార్ట్ చేయగా ఈ మూవీ 1996లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు 65 కోట్లని కలెక్ట్ చేయడంతో ఏఎం రత్నం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి స్నేహం కోసం, ప్రేమికుల రోజు, ఖుషి, నాగా, బాయ్స్ అని చేస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగినప్పటికీ ఎలాగైనా తన ఇద్దరు కొడుకులు జ్యోతికృష్ణ, రవికృష్ణని ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నాడు. అలా తన పెద్ద కొడుకైన జ్యోతికృష్ణని డైరెక్షన్ ఫీల్డ్ లోకి తీసుకొస్తే చిన్న కొడుకు రవికృష్ణని హీరోని చేయాలనుకున్నాడు. అలా జ్యోతికృష్ణ మొదటగా తరుణ్ హీరోగా, శ్రేయ, త్రిష హీరోయిన్స్ గా నీ మనసు నాకు తెలుసు అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ 2003లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే ఏఎం రత్నం 7/G బృందావన్ కాలనీ మూవీతో తన చిన్న కొడుకు రవికృష్ణని ఇంట్రడ్యూస్ చేయగా ఈ మూవీ 2004లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఏఎం రత్నం తన పెద్ద కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్ లో రవికృష్ణ హీరోగా, తమన్నా, ఇలియానా హీరోయిన్స్ గా కేడి అనే మూవీని స్టార్ట్ చేశారు. కానీ ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి డిజాస్టర్ అయినా ఎలాగైనా తన కొడుకుల్ని ఇండస్ట్రీలో నిలబెట్టాలనుకున్నారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తన తమ్ముడు రవికృష్ణకి హీరోగా వస్తున్న క్రేజ్ ని చూసి జ్యోతికృష్ణ కూడా హీరో అవ్వాలని డిసైడ్ అయి తెలుగులో వచ్చిన నచ్చావులే మూవీని తమిళ్లో హూలాలా అనే మూవీగా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో జ్యోతికృష్ణ మళ్ళీ డైరెక్షన్ వైపు తన దృష్టిని సారించాడు. అలా గోపీచంద్ తో ఆక్సిజన్, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ అనే మూవీస్ ని చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మరోవైపు రవికృష్ణ కూడా హీరోగా బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు, అరణ్యకాండం అనే మూవీస్ ని చేయగా అవి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఓపెన్ చేసి ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తూ వస్తున్నాడు. కానీ ఎలాగైనా తన చిన్న కొడుకుని మళ్ళీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఏఎం రత్నం సెల్వరాఘవన్ డైరెక్షన్ లో బృందావన్ కాలనీ సీక్వెల్ 2ని చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పైనే హోప్స్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏఎం రత్నం 2017 నుండి చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో భారీ బడ్జెట్ లో ఒక్క మూవీ అయినా చేసి మంచి ప్రాఫిట్స్ పొందాలని 2020లో పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని డిసైడ్ అయి డైరెక్టర్స్ కోసం వెతుకుతున్నప్పుడే డైరెక్టర్ క్రిష్ ఏఎం రత్నం ని కలిసి కృష్ణా నది తీరంలో దొరికిన కోహినూరు వజ్రం హైదరాబాద్ సుల్తాన్ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా కొనసాగింది అనే నేపథ్యంలో జరిగే కథని చెప్పడంతో ఇంప్రెస్ అయిన ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పగా అతనికి కూడా ఆ స్టోరీ నచ్చడంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాకుండా జ్యోతికృష్ణనే హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని సెలెక్ట్ చేయడంతో తనని హీరోయిన్ గా తీసుకోవడం క్రిష్ కి ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ చెప్పినట్లు వినాలి కాబట్టి నిధి అగర్వాల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా 2020లో సెట్ మీదికి వెళ్లిన ఈ మూవీ మొదట్లో అన్ని బాగానే సాగినప్పటికీ ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ కో డైరెక్టర్ గా చేస్తూ అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయి క్రిష్ కి అడ్వైజ్లు ఇవ్వడం మొదలెట్టాడు. ఎందుకంటే అప్పట్లో క్రిష్ కంగనా రనౌత్ తో చేసిన మణికర్ణిక మూవీ చెప్పినట్లు చేయకపోవడంతో కంగనా మరియు ఆ ప్రొడక్షన్ హౌస్ క్రిష్ ని ఆ మూవీ నుండి తీసేయడంతో అలాంటి పరిస్థితి హరిహర వీరమల్లు మూవీకి రాకూడదని 300 కోట్ల బడ్జెట్ తో చేయగా జ్యోతికృష్ణ కూడా డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. కానీ క్రిష్ కి జ్యోతికృష్ణ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అనిపించడంతో తనపైన నమ్మకం లేకపోతే మీరే మూవీని చేసుకోండి అని చెప్పి తను రాసుకున్న స్టోరీని కూడా ఏఎం రత్నం చేతిలో పెట్టి క్రిష్ ఉన్నట్టుండి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక ఆ మధ్యలో పంచాయతీ పెట్టి కాంప్రమైజ్ చేసేందుకు ఎంత ట్రై చేసినా క్రిష్ ఒప్పుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం డిస్కస్ చేసుకుని కో డైరెక్టర్ గా ఉన్న జ్యోతికృష్ణకి హరిహర వీరమల్లు మూవీ డైరెక్షన్ బాధ్యతల్ని అప్పగించారు. కానీ ఇప్పటి వరకు పెద్ద స్టార్లతో హై బడ్జెట్ లో డైరెక్షన్ చేయని జ్యోతికృష్ణ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు. అందుకు తోడు బడ్జెట్ ని మిగిలించే దృష్టితోనే బేసిక్ గ్రాఫిక్స్ ని చేపించగా స్టోరీ పరంగా, సీజీ పరంగా హరిహర వీరమల్లు మూవీ చాలా విమర్శల్ని ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ప్రీమియర్ షోలతోనే 30 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీపై నెగిటివ్ రివ్యూస్ రావడంతో చాలా మంది థియేటర్స్ కి వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ సక్సెస్ మీట్ లో స్పందించిన పవన్ కళ్యాణ్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వారిపై తన ఫ్యాన్స్ అందరూ సైలెంట్ గా ఉండకుండా విరుచుకపడండి, వారి నోటికి తాళాలు వేయండి, హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ అవ్వాలని, దీని ద్వారా మన హిస్టరీ జనాలకి తెలుస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకి అడ్డుగా ఉన్నాయని కొంతమంది వైసీపీ నేతలు గుంటూరు పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై కంప్లైంట్ చేశారు. మీరు హరిహర వీరమల్లు మూవీని చూసుంటే మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితంలో నిజమైన ఆస్తులు. ఇది ఫోక్స్ హరిహర వీరమల్లు మూవీ కాంట్రవర్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.